ఇంకోటి నిన్న కౌంటింగ్ అప్పుడు కూటమి క్యాండిడేట్తో మాట్లాడుతూ ఒకటి అడిగాను. అంటే కౌంటింగ్ మొదలవక ముందు, సార్ గ్రూప్ 2 అనేది ఒక టేబుల్ చేంజర్ సార్. మీ దురదృష్టవశాత్తు మీకు ఎలక్షన్కి ముందు గ్రూప్ 2 అనే ఇబ్బంది ఒకటి తగిలింది. దానివల్ల మీరు ఎలక్షన్ ఓడిపోతారేమో అండి. ఎందుకంటే గ్రూప్ 2 రాసిన విద్యార్థులే 23,000 మంది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నారండి. నేను గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి కలిస్తే పేరెంట్స్ నాకు చెప్పడం ఏంటంటే, సార్ మా అబ్బాయి 2 సంవత్సరాల నుంచి దీనికే ప్రిపేర్ అవుతున్నాడు, ప్రిపేర్ అయ్యి ఈ రోజున ఎగ్జామ్ ముందు రోజు ఆడికి సైకలాజికల్గా ఇంత పెయిన్ స్ట్రెయిన్ వచ్చింది ఈ యొక్క దీనివల్ల అని చెప్పారు సార్. అంటే 23,000 ఇల్లులు కదా, ఒక్కొక్క ఇంటికి కనెక్టెడ్గా 4-5 ఉంటారు సార్. అదే 1,00,000 ఓటింగ్ ఉంటుంది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో. అట్లీస్ట్ అదే 1,00,000 ఓటింగ్ ఉంటుంది సార్. మీకు పెద్ద దెబ్బ అంటే చూడండి మీరు. బ్యాలెట్ ఓపెన్ అవనండి అన్నాడు. సార్ అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారండి అన్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. అడిగితే ఆయన అన్నాడు, గ్రూప్ 2 వాళ్ళందరూ కూడా, ఇన్ఫ్యాక్ట్ ఈ నిరుద్యోగులందరూ కూడా వీళ్ళు వాట్సాప్ వీరులు, యూట్యూబ్ హీరోస్, ఫేస్బుక్ స్టార్స్. వీళ్ళల్లో ఎవ్వడూ కూడా 99% ఓటు నమోదు చేసుకోలేదు. ఎంతమంది ఓటేసారు చూపించండి నాకు. 1, 2, 3, 4, 20 మందిలో 4. అయితే టీడీపీ క్యాండిడేట్ చెప్పింది నిజమే. మీలో 99% జనాలు ఓటు నమోదు చేసుకోలే.